డాడీ పోయినా నాన్న. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే శ్రీరామనవమి రోజు లాగండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా వీడియో అప్లోడ్ అయ్యేసరికి శ్రీరామనవమి కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఆ రోజు మార్నింగ్ అయితే ముగ్గు అలాగా చిన్న ముగ్గు వేసాను, రంగులు పెట్టాను. కొంచెం సింపుల్గా వేసాను అనమాట. ఎందుకంటే పెద్ద ముగ్గు వేసి రంగులు వేయాలన్నా కుక్కలు ఉంచడం లేదండి. బయట అయితే అంతా తొక్కేసి పొల్లాడేస్తూ ఉన్నాయి ఆ కుక్కలన్నీ. ఇంకా అందుకోసమని నేను మంచి ముగ్గు పెట్టాలన్నా అప్పటికప్పుడు ముగ్గేసి రంగులేసి వెంటనే వీడియో తీసేసుకుంటేనే నాకు క్యాప్చర్ మెమరీ లాగా ఉంటుంది. లేకపోతే అస్సలు కుక్కలు అయితే ఉంచవన్నమాట, పొల్లాడుతూ ఉంటాయి. ఇంకా సరే, ఇంక మార్నింగ్ అయితే నేను మొక్కల గురించి అవన్నీ ఏమైతే చూడలేదు. ఈరోజు చాలా పని ఉన్నది. ఈ బయటంతా కడిగేశాను, అంటే వరండాలో ఇంటికి చుట్టుపక్క ప్రహరీ లోపల ఉంది కదా, అదంతా కడిగేశాక ఇక్కడ ఇది లోపల కడగదామని నీళ్లు కొంచెం తెచ్చానమాట. అందులోనే అవి ఆడ పెట్టేసి ముందు నేను టీ పెట్టుకుందాం అనుకుంటే టీ అయితే పెట్టేది లేట్ అయిపోతుంది మళ్ళీ అని చెప్పి పాలు కాస్తున్నాను కదా, కొంచెం కాఫీ కలుపుకొని తాగేశాక ఇదైతే తడిగుడ్డేసి తుడిచాను. నిన్నైతే నేను చేయలేదు, తడిగుడ్డేసి తుడవడం ఇంటి పని అంతా చేయలేదనమాట. మొన్నే నేను అంతా క్లీన్ చేస్తున్నాను ఉగాది అప్పటికే. సరే మళ్ళీ ఏముందిలే తడిగుడ్డ ఒకటే వేసుకొని దేవుడి సామాను అవి తోముకునేదే అని చెప్పేసి అందుకని అప్పుడు చేశాను అనమాట. ఈరోజు మార్నింగే చేశాను. నిన్న ఈవినింగ్ దీపం పెడతాను కదా, దీపం కొండ ఎక్కేసరికి 10 అట్లాగా అయిపోయింది. ఇంకా అప్పుడు మళ్ళీ దేవుడి సామాన్ తీసి అదంతా శుభ్రం చేసుకొని లేట్ అవుతుందిలే, మార్నింగ్ లేసేసి చేయొచ్చు అని చెప్పి అంతా క్లీన్ చేసేసి ఇప్పుడైతే తల స్నానం కూడా చేసేసాను. దగ్గర 9 అయిపోయింది. మా వారు వస్తారా రారా అని డౌట్ ఉండిందనమాట. ఈరోజు వర్క్ ఉంటుంది అనుకున్నాను. అందుకని నేను నిన్న సామాను కూడా ఏం తెచ్చిపెట్టుకోలేదు. బజార్కి వెళ్ళేసి అంటే మామూలుగా పూలు, దేవుడికి పండ్లు, కొబ్బరికాయ అవి కూడా ఏమీ తేలేదన్నమాట. ఇంకా సరే నేను వెళ్ళి తెచ్చేసుకుందామని స్నానం చేశాక, అంటే ముందు నైట్ వేసుకొని ఉంటాను కదా, ఒకేసారి స్నానం చేసేసాక ఈ శారీ అయితే నేను పండుగప్పుడు మా సిస్టర్ తెచ్చింది కదా, ఆ కాటన్ చీర అనమాట. అది దానికి ఇంట్లో ఏదో ఒక మ్యాచింగ్ జాకెట్లు అయితే ఉంటాయి, అది వేసుకున్నాను. బజార్కి వెళ్ళి తెచ్చేసాను. కొంచెం మన ఇంట్లో ఈ పూలే ఉన్నాయన్నమాట. ఇవి చాలవు కదా అన్ని పటాలకి, అందుకని కొంచెం పూలు బయట తెచ్చాను. కొబ్బరికాయ, అరటి పండ్లు అవి తెచ్చాను అనమాట. ఇవన్నీ నేను తెచ్చి పానకం అయ్యి కలుపుకుంటా ఉంటే మా వారు సడన్గా వచ్చేసారు. వాళ్ళకి ఈరోజు వర్క్ ఆపేశారంట, ఫెస్టివల్ అని, లేబరు అంతా రాలేదని చెప్పేసి వచ్చేసారనమాట. ఇంకా నేనైతే పానకం కలిపాను. పూజకి ఈ పూలన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టాక పానకం మేము ఎలాగ కలుపుకుంటామా అనేది కూడా నేను చూపెట్టాను. మామూలుగా శ్రీరామనవమి అంటే మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నకి ముందు మెయిన్ అసలు మాకు శ్రీరామనవమి అంటే మా నాన్న పుట్టినరోజు అనమాట. మా నాన్న పేరు శ్రీరాములు. మా నాన్న పుట్టినరోజనే మాకు బాగా గుర్తుంటుంది. మా నాన్న ఆ రోజైతే తెల్ల పంచ, తెల్ల ఏమంటాము షర్టు, టవలు, టర్కీ టవలు వేసుకొని ఆ రోజు మాత్రం భలే బాగా అనిపించేది మాకు. ఆ రోజు బాగా మాకేమంటే పానకం చేసేవాళ్ళు, వడపప్పు చేసి దేవుడి దగ్గర టెంకాయ అవి కొట్టుకునే వాళ్ళము పల్లెటూరులో. మేము చిన్నపిల్లకాయలు అప్పుడు అనమాట. ఈ పానకం వచ్చేసి నేను బెల్లం తురిమి వేసాను, అందులో ఒక 2 పులుకులు ఉప్పేసాను అనమాట. ఎగుట అనిపించకుండా ఉంటుంది కొంచెం వేసుకుంటే. ఇవైతే మిరియాలు, యాలకల గింజలు అనమాట, అవి 2 కలిపి నలగొట్టాను. పానకం అయితే నేనైతే ఇలాగే చేస్తాను. అందరూ ఎలాగ చేస్తారో నాకైతే ఐడియా లేదు, ఇలాగే చేస్తానన్నమాట. వడపప్పుకైతే పెసరపప్పు నానబెట్టుకుంటాం కదా, పెసరపప్పు నానబెట్టి పెట్టేశాను. ఇవి చేసేటప్పటికే మా వారు వచ్చేసారు. నేను ఇవన్నీ చూసుకునేటప్పటికే టైము 10:30 అలాగైపోయిందనమాట. ఈరోజు పూజ అవి అయ్యేసరికి దగ్గర 11 అయిపోయింది. నేను టిఫిన్కి అయితే ఏమి వేయలేదన్నమాట. నేను ఒకదాన్నే కదా, ఏం వేస్తాంలే, బుడ్డగాడికి అయితే పాలు పోసేయచ్చు అని చెప్పి నేను ఏమి వేయలేదు. ఒకేసారి అన్నం వండుకొని తిన్నాంలే అని. ఇంకా మా వారు వచ్చాక నేను పూజ చేసే టయానికి వచ్చేస్తున్నారనమాట.
చెప్తూ ఉంటాను కదా, మా పూజలు సింపుల్గానే ఉంటుంది. ఏమీ పెద్ద పెద్ద పూజల్లాగా అయితే ఏమీ ఉండదు. కాకపోతే నేను ఈ రూము సపరేట్గా దేవుడికి ఒక రూమ్ కట్టించుకున్నాం కాబట్టి కొంచెం సేపు కూర్చొని మనకి ఆ దేవుడు పటాలు ఉన్నంత వరకు అన్నీ చిన్న చిన్న శ్లోకాలు ఏదో నాకు వచ్చని చెప్తూ ఉంటాను కదా, అవి అలాగా చదువుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేసుకుంటాను. నేనైతే అలాగా రాముల వారి పటం అయితే ముందు పెట్టుకున్నాను. ఇదివరకు అక్కడ లక్ష్మీదేవి పటం ఉండింది, ఈ మూల ఉండింది అనమాట రాముల వారి పటము. ఈరోజు శ్రీరామనవమి కదా అని ముందు రాముల వారి పటం పెట్టేసి అక్కడ 2 దీపాలు, మళ్ళీ పెద్ద దీపాలు ఒక 2 వెలిగించాను. ఈ విధంగా ఇలాగైతే నేను పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా ఈ పూజ ఏవి అయిపోయేసరికి 11 దాటేసింది అనమాట. నేను ఇంకా పూజ చేసేటప్పుడే మా వారైతే వచ్చేస్తున్నారు కదా, ముందే వెళ్ళి దోశ తెచ్చారనమాట. లేకపోతే అసలు బాగా కళ్ళు తిరిగిపోయాయి. కళ్ళు నిజంగా తిరిగినట్టే అయిపోయిందనమాట నా పరిస్థితి. టిఫిన్ చేసి వెళ్ళకపోయేసరికి అది ఇంక దెబ్బలాడి టిఫిన్ తెచ్చాడనమాట. ట్యాబ్లెట్లు వేసుకోవాలి నేను ముందు ఉదయాన్నే. టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకోకపోతే నాకు అసలు కళ్ళు తిరిగేస్తాయి ఫస్ట్. అంత లేట్ నేను ఎప్పుడు ఉండను అనమాట. అందుకే నేను ఎక్కువ ఉపవాసాలు అవి కూడా ఉండను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉపవాసాలు ఎక్కువ ఉండలేను అనమాట. నేను ఆకలికి అయితే ఉండలేను, ఏదైనా తట్టుకుంటా కానీ ఆకలికి అయితే అసలు ఉండలేను. ఏదో ఒక టయానికి కొంచెం అన్న కడుపులో పడిపోవాలి. ఏదైనా పండు అలాంటిదైనా ఏదో ఒకటి తినేయాలన్నమాట. అందుకని ఉపవాసాలు నేనైతే ఎక్కువ ఉండను అనమాట. ఇంకా అది టిఫిన్ అవి చేసేసాక మా వారు టీ పెట్టమన్నారు. సరేలే అని చెప్పేసి టీ ఒక పక్క పెడతానే ముందు మాకు అన్నము, మా కుక్కలకి అయితే అన్నము అన్నీ పెట్టాను అనమాట. మాకు రైస్ కుక్కర్లో వేసాను,
ఆ పక్క దబర్లో పెట్టేది రేషన్ బియ్యం. నేను చెప్పాను కదా ఒక 100 కేజీల దాకా రేషన్ బియ్యం తెప్పించేస్తున్నామని. వాటికి ఒక డైలీ మార్నింగ్ ఒక 2 గ్లాసులు, ఈవినింగ్ ఒక 2 గ్లాసెస్ అలాగ వండేస్తాను అనమాట. ఒక్కోసారి అవి తక్కువే తింటాయి, అందుకని చెప్పి తక్కువ వండుతాను చూసి, ఈవినింగ్ కొంచెమే వండుతాను అనమాట. ఇంకా టీ అయితే ఇక్కడ పెడతా ఉన్నాను. కూర అయితే ఉన్నది, నిన్న చెప్పాను కదా సొరకాయ పప్పు చేశాను కదా అది ఉన్నది. మా వారు డ్యూటీ నుంచి రాకపోతే కుక్కలకి నాకు కూడా సరిపోయి ఉండేది. సరే ఇంకా అని వాటికి పెరుగు ప్యాకెట్ ఉండిందనమాట, వాటికైతే పెరుగు కలిపేసి వేసేసాను. ఈ విధంగా అయితే టీ పెట్టేసుకుంటా ఉన్నాం. ఫస్ట్ మార్నింగ్ కూడా నేను టీ తాగలేదు, ఊరికే కాఫీ కలిపేసుకొని తాగాను. కానీ మార్నింగ్ ఎప్పుడు కూడా టీ తాగితే కానీ అసలు ఆ రోజు మార్నింగ్ లాగా అనిపించదు అనమాట నాకు. ఎప్పుడైనా టీ పొడి అయిపోయి ఉన్నా, కాఫీ కలుపుకున్నా నాకు అంత బాగా అనిపించదు. టీ తాగితేనే బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఎలాగో మా వారు కూడా పెట్టమన్నారు, టీ పెట్టమంటే ఇంక సరేనని నేను టీ పెట్టేశాను ఇద్దరికి. ఇంకా ఇదైతే మధ్యాహ్నం లంచ్లోకి అప్పడాలు చేశాను. అప్పడాలు అంటే పప్పు ఒకటే ఉన్నది, సరే ఇంకా నంచుకోవడానికి అని అప్పడాలు ఉంటే అవి వేపి పెట్టాను అనమాట. వీటికి కుక్కలు వాటికైతే ఇంట్లో పెరుగు ఉండింది, పెరుగు అది చేసి పెట్టాను. అది నేను చెప్తూ ఉంటాను కదా, మా దగ్గర ఉండే ఆ కుక్క పిల్లలు 7 కుక్క పిల్లలు ఉన్నాయి. ఇప్పుడైతే అవి 5 కుక్క పిల్లలే ఉన్నాయి అనమాట. 2 కుక్క పిల్లల్లో ఒకటైతే బాగలేకుండా ఉండింది, అది ఎక్కడ చచ్చిపోయిందో ఏమో మనకైతే తెలియదు. అసలు నిజంగా కూడా మా కంటితో అయితే చూడండి, ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తున్నాను కదా, అంటే ఫుడ్ అయితే మనం పెట్టగలం కానీ వాటికి బాగలేకపోతే ఎలాగానే నేను బాధపడేదాన్ని. ఇప్పుడు ఆ తెల్ల కుక్కకు కూడా కాలు బాగా దెబ్బతినుంది. అప్పటికి నేను ఆయింట్మెంట్ పూసాను, అదేదో మందులు కొన్ని తెచ్చి యాంటీబయాటిక్ లాంటి మందులు కూడా వేసాను అనమాట. కొంచెం తిరుగుతూ ఉన్నది. ఇదైతే ఈవినింగ్ అనమాట, మేము టీ తాగితే కొంచెం సినిమా చూస్తూ ఉన్నాము. మా వారు వచ్చిందంటే మాత్రం ఎప్పుడు టీవీ కాడే కూర్చొని ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు. వార్తలు కానీ సినిమాలు కానీ ఏమన్నా వస్తే అప్పుడే నేను కూడా టైంపాస్గా టీవీ చూస్తా. మామూలుగా నేనైతే అస్సలు టీవీయే చూడను. మా టీవీకి ఊరికే డిష్ బిల్ కడతా ఉంటాం అనమాట. మేమైతే ఖాళీగానే ఉంటుంది. మా వారు వచ్చినప్పుడే టీవీ కాడ కూర్చుంటాం, ఇద్దరు ఉంటే సరదాగా
టీవీ రోజుసేపు మాట్లాడుకుంటా చూస్తాంలే అని అప్పుడు చూస్తాను నేనైతే. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట, 5 అలాగ అయ్యి ఉంటుంది. ఈ వడలు వచ్చేసి అలసంద వడలు, మామూలుగా అలసందలు ఉంటాయి కదా నా దగ్గర, అంతకుముందు తెస్తే కొంచెం ఉన్నాయన్నమాట. అవి వడలు చేశాను. మామూలుగా అలసంద వడలు చాలా ఏళ్ళ క్రిందట మా పెద్ద చెల్లెళ్ళకి పెళ్ళైన కొత్తల్లో నేను వాళ్ళ ఇంటికి పోయాను అనమాట. వాళ్ళ అత్త చేసి పెట్టింది అప్పుడు. నాకు అప్పుడు దాకా అలసందలు మామూలుగా గుగ్గుళ్ళలాగా వండుకొని తింటారు అనేదే నాకు తెలుసు అనమాట. వడల్లాగా చేసుకొని తింటారని నాకైతే తెలియదు. అప్పుడు నాకు భలే నచ్చాయి అవి. అత్తమ్మ చేసి పెడితే బాగున్నాయి అన్నమాట. అప్పటి నుంచి నేను అలసందలు ఎప్పుడన్నా దొరికినప్పుడల్లా ఇలాగ వడల్లాగా చేసుకుంటాను. ఇప్పుడంటే వీడియోలు అవన్నీ ఉన్నాయి, అప్పుడు తెలియదు కదా అసలు. అప్పుడు మేము చిన్నపిల్లకాయలు అప్పుడైతే గుళ్ళుల్లో అట్లాగా గుగ్గుళ్ళు చేసి అలాగ పెట్టేవాళ్ళు అనమాట అలసందలు. అవి వడలు వాళ్ళ ఇంట్లోనే నేను ఫస్ట్ టైం అలసంద వడలు తిన్నాను. అప్పటి నుంచి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ పూజ చేసేసాను. తర్వాత భోజనం అదే ఉండింది. ఈవినింగ్ మేము కొంచెం తోట పని అది చేసాము, అది సపరేట్ వీడియో చేస్తున్నాను. మొక్కలు నాటామన్నమాట నేను మా వారు. నారు పెంచాం కదా, వంగనారు, టమాటా నారు, అది వేరే వీడియో వస్తుంది. ఈ వీడియో ఇదేనండి. రేపు ఇంకో వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ.